తెలంగాణలో ఉప ఎన్నికలపైన చర్చ మొదలైంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపైన కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలిచ్చింది. స్పీకర్ వీటిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇదే సమయంలో 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశంపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదే బీఆర్ఎస్ అని అన్నారు. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇకవైపు ఇప్పట్లో ఉప ఎన్నిక రావని చెప్తూనే వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తమకు కోర్టులు, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందన్నారు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు ఉమ్మడి జిల్లాలను కేసీఆర్ 6 ముక్కలు చేశారని ఆరోపించారు. ఇది అడిగినందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని వెల్లడించారు. అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక వస్తుందని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాటికొండ రాజయ్య విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. బీఆర్ఎస్ నుండి కడియం శ్రీహరి పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2024 పార్లమెంటు ఎన్నికల సమయానికి కడియం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు పలువురు బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికలపైన చర్చ ఆసక్తికరంగా మారుతోంది.